హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా ఆశ ఆకాంక్ష. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, అసలు ప్రజెంట్గా ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది చూద్దాము. అగైన్ మీతో రీయూనియన్ కావాలి ఇప్పుడు అనుకుంటున్నారా లేదా అనేది కూడా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. అగైన్ ఈ రీడింగ్లోనే ఇవాళ చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు, పర్సనల్గా చేస్తున్నారు, అగైన్ కామెంట్స్లో కూడా పెడుతున్నారు. జాబ్ పర్పస్ కూడా చెప్పండి మేడం అనేసి. ఈ రీడింగ్లోని ఇవాళ జాబ్ పర్పస్ కూడా చెప్తాను. మీరు ఇది రీడింగ్ని స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. అసలు మీరు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు మీ పర్సన్ని. తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి చూడండి. కార్డ్స్ ఎఫర్ చేస్తుంటేనే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, 10 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్స్ పడిన కార్డ్స్ వచ్చి 4 ఆఫ్ పెంటికల్స్. ఎలా ఉన్నాయి యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను కార్డ్స్ సఫర్ చేస్తున్నాను సేపు. మీ పర్సన్ నేమ్ని, మీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకోండి. అగైన్ నేను మిడిల్లో చెప్తాను అది కార్డ్స్ జాబ్ పర్పస్, అప్పుడు మీ ఎనర్జీని అనుకుందరు. కానీ ఇప్పుడు మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీకు ఇంకా లైఫ్లో కానీ క్లారిటీ కావాలి, జాబ్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, కెరియర్ పర్పస్ కానీ, లేదు మీ మ్యారేజ్ లైఫ్ డిఫరెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది దాంట్లో మీకు క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ మాత్రం ఫ్రీ కాదండి, పే చేసి మీరు రీడింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అగైన్ ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పాజిటివ్ ఎనర్జీని మీ లైఫ్లో నింపుకోండి. అగైన్ వేరే వాళ్ళకి పెయిన్ అనేది రిలీఫ్ చేయండి, మీ చేతుల్లోనే ఉంది అది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Four of Swords, Page of Swords, 7 of Pentacles, Queen of Cups, the Emperor, 9 of Wands, the Empress, 5 of Pentacles, King of Swords, King of Wands. ఇక్కడ స్వార్డ్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ, పెంటికల్ ఎనర్జీ, అగైన్ ఉంది. కాబట్టి మీకు అందరికీ ఈ ఆల్మోస్ట్ అందరూ ఏ రాశి వాళ్ళైనా కానీ హ్యాపీగా చూడవచ్చు ఈ రీడింగ్ని. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డు వచ్చింది, ద ఎంప్రెస్ కార్డు, ద ఎంపరర్ కార్డు వచ్చింది. కాబట్టి ఎవరైనా ఈ రీడింగ్ని చూడవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా ఈ కార్డ్స్ ఒకసారి మనము కార్డ్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, ఏం చెప్తున్నాయి అనేది చూద్దాము. ఓవరాల్ మీనింగ్ చూద్దాము. ఫస్ట్ అసలు ఏంటి అంటే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు మీ గురించి చాలా స్పై చేస్తున్నారు. ఎందుకు అంటే మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు వాళ్ళకి. ఎందుకు కనిపిస్తున్నారు? మీలాగా మదర్లీ నేచర్ ఉన్న పర్సను తనకి లైఫ్లో ఎవ్వరూ కనిపించలేదు. అంటే ఎప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు ఎలా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా పెయిన్ ఉందంటే ఆ పెయిన్ నుంచి తనని ఎలా రిలీఫ్ చేయాలి, అగైన్ తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఏ విధంగా మీరు సహాయపడ్డారు, అగైన్ ఏ విధంగా మీరు సలహా ఇచ్చారు అనేది తనకి బాగా ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. అలాంటి పర్సన్ తన లైఫ్లో ఎవరు లేరు. అందుకే తను
ఏ విధంగా మీ బంధాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తనలో ఉన్న సీక్రెట్స్ ఏమైనా కానీ హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయాలి అని అనుకోవటం లేదు. తన లైఫ్లో జరిగినవి ఉండొచ్చు, లేకపోతే తను వెళ్ళిపోవడానికి కారణం ఏదైనా కానీ రివీల్ చేయాలి అని తను అనుకోవటం లేదు. కానీ దేవుడికి తను సరెండర్ అయ్యి, దేవుడా నాకు ఈ బాధ నుంచి బయటికి వెళ్ళే మార్గాన్ని చూపించు, ఫస్ట్ అసలు బయటపడే మార్గాన్ని చూపించు అని అనుకుంటున్నారు. ఇంతకుముందు ప్రాక్టికల్గా ఉన్న పర్సను తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఆ లైఫ్లోంచి వాకౌట్ చేసి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీకు ఎమోషనల్గా మీతో ఉన్న బంధము వాళ్ళకి బాగా గుర్తొస్తుంది. ఆ ఇంతకుముందు ప్రాక్టికల్గా ఉన్న ఎనర్జీ ఇప్పుడు ఎమోషనల్గా కన్వర్ట్ అయిపోయింది. అందుకు మీ వైపు రావాలి అని అనుకుంటున్నారు. తనకి అన్నీ గుర్తున్నాయి, ఏది మర్చిపోలేదు. మీరు చేసిన సహాయం గుర్తుంది, తను చేసిన పెయిన్ గుర్తుంది. అందుకు ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అంతకంటే ముందు నన్ను అడిగారు కదా, ఇప్పుడు ఈ కార్డ్స్కి మీకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చే కంటే ముందు ఫస్ట్ జాబ్ పర్పస్ చూస్తాను. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్కి ఇప్పుడు నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు మీ పేరునే అనుకోండి, మీ పేరుని, మీ డేట్ ఆఫ్ బర్త్ని అనుకోండి. ఇప్పుడు జాబ్ పర్పస్ మాత్రం చూస్తాను. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్కి వాళ్ళ కెరియర్లో ఒక స్టెబిలిటీ రావాలి అని అనుకుంటున్నారు. అది వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ కెరియర్ కానీ, వాళ్ళ జాబ్ పర్పస్ కానీ, వాళ్ళ ఫ్యూచర్ కానీ ఏ విధంగా ఉండబోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. Ten of Wands, Ten of Swords, Two of Cups, Queen of Pentacles, Page of Pentacles. చూడండి, పెంటికల్ ఎనర్జీ రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే మీకు కెరీర్లో ఒక స్టెబిలిటీ. దిస్ ఈజ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఏంటి అంటే మీ లైఫ్లో ఒక ఎమోషనల్ బాండింగ్. అర్థమైంది కదా? మీరు ఇప్పుడు మీ లైఫ్ని మీకు చాలా బర్డన్ అని ఫీల్ అవుతున్నారు. ఆ బర్డన్ లైఫ్లోంచి మీరు బయటికి వస్తేనే, ఎందుకంటే మీకు చాలా పెయిన్ ఇచ్చారు, మీకు తెలియకుండానే, మీకు మీ లైఫ్లో మీరు ఏమి తప్పు చేయకుండానే మీరు తప్పు ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది మీకు కల్పించారు. అది మీ పర్సన్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, ఏదైనా సిచ్యువేషన్లో అయినా అయి ఉండొచ్చు. లేదు మీరు జాబ్ పర్పస్లో అక్కడ కూడా మీరు మోసపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా మీరు ఎట్లా అంటే బడన్గానే మీరు లైఫ్ అనేది డీల్ చేస్తున్నారు. అంటే బడన్గానే జాబ్ చేస్తున్నారు, బడన్గానే ఒక కెరియర్ని మూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మూవ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీకు కరెక్ట్గా లేవు. కాకపోతే ఏంటంటే మీకు కావాల్సిన నీడ్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా అయ్యుండొచ్చు. అంటే మీకు అమౌంట్ అనేది అవసరం. ఇప్పుడు మీ లైఫ్లో మీరు స్టెబిలిటీగా ఉండాలి. మీరు మీ లైఫ్ని ఇప్పుడు 30 రోజులు మనకేం ఊరికనే జరిగిపోవు కదా. ఫుడ్ ఉండాలి, ప్రతిదీ అమౌంట్ తోటే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు పర్సన్ ఒక్కరు వదిలేసిపోతే దానివల్ల తిండి తిప్పలు మానేసి అయితే ఉండలేరు కదా. అట్లీస్ట్ మనం తినకపోయినా మన మీద ఆధారపడ్డ వాళ్ళకైనా మనం చూడాలి కదా. ఐదర్ చిల్డ్రన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా మీ మీద ఆధారపడ్డ వాళ్ళనైతే మీరు చూడాలి కదా. అందుకే అక్కడ మీకు లైఫ్ బర్డన్గా అనిపించినా కూడా, మీకు నమ్మక ద్రోహం జరుగుతుంది అని అనుకున్నా కూడా మీరు అలాగే దాన్ని మూవ్ చేస్తూ ఉన్నారు. అంటే అలాగే బర్డన్గా అలా అక్కడ ఉన్న కెరియర్ని కానీ జాబ్ని కానీ మూవ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మీకేంటంటే నియర్ ఫ్యూచర్లో చాలా దగ్గరలోనే మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది రాబోతుంది. అంటే నాకు తెలిసి ఇక్కడైతే మీరందరూ ఈ చూసే వాళ్ళందరూ జాబ్ కంటే ముందు, జాబ్లో ఉన్న స్ట్రగుల్స్ కంటే ముందు మీ పర్సన్ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు. ఇక్కడ ఎనర్జీ అదే కనిపిస్తూ ఉంది. చూడండి, 2 ఆఫ్ కప్స్. ఎమోషనల్ బాండింగ్ కోసమే మీరు బాధపడుతూ ఉన్నారు.
కాకపోతే మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఐదర్ మీరు జాబు చేంజ్ అవ్వాలనుకుంటున్నారా, బట్ ఏం చేయాలనుకుంటున్నారో అందులో మాత్రం మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రాబోతుంది. మీరు ఎవరో కానీ మీకైతే మాత్రము ఒక ఫీమేల్ పర్సన్ మీకు జాబ్ చేసే దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఒక ఫీమేల్ పర్సన్ అనేది మీకు సపోర్ట్ చేస్తారు. దానివల్ల మీ కెరియర్లో స్టెబిలిటీ అనేది రాబోతుంది. ఒక న్యూ ఆపర్చునిటీ అనేది మీకు జాబు చేస్తూ మీరు ప్రమోషన్ కోరుకుంటున్నారా, లేదా జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నారా, న్యూ జాబ్ గురించి అనేది మీకు న్యూ జాబ్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటే న్యూ జాబ్ రాబోతుంది. లేదు ప్రమోషన్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటే ప్రమోషన్ రాబోతుంది. ఎవరో కానీ ఒక లేడీ పర్సన్ అయితే మీకు హెల్ప్ చేస్తారు. దిస్ ఈజ్ ట్రూ. ఇక్కడ మీకు ఒక హ్యాపీ బాండింగ్ అనేది రాబోతుంది. అక్కడ కెరియర్లో కూడా ఒక హ్యాపీ బాండింగ్ అనేది రాబోతుంది. అంటే మీరు కలివిడిగా అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట. అండ్ ఎక్కడున్నా కూడా అక్కడ ఒక పాజిటివ్ వైబ్ అనేది మీ చుట్టూ ఏర్పరచుకుంటారు. ఎంతమంది నెగిటివ్ పీపుల్స్ ఉన్నా కూడా మీ వైబ్రేషన్ అనేది మీరు ఆ పాజిటివ్ వైబ్రేషన్ని మీరు బ్రేక్ చేయరనమాట. అంటే విచ్ఛిన్నం చేయరు. అంటే అక్కడ నెగిటివ్ ఉంది కదా అనేసి మీరు నెగిటివ్ మాత్రం అయిపోరు. దట్ ఈస్ ట్రూ అనమాట. అందుకు మీకు ఒక న్యూ ఆఫర్ అనేది రాబోతుంది. ఇది జాబ్ గురించి ఎవరు సెర్చ్ చేస్తూ ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకి మాత్రం న్యూ ఆఫర్ అనేది రాబోతుంది. కాకపోతే ఒక ఫిమేల్ పర్సన్ ఎవరో కానీ మీకు హెల్ప్ చేస్తారు. దానికి అది ఎవరైనా ఉండొచ్చు. దిస్ ఈజ్ జాబ్ పర్పస్ రీడింగ్ అండి. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఇలా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కార్డుకి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. యాక్చువల్లీ వాళ్ళ రీడింగ్ ఏమనుకున్నాను అంటే ఏంటి అంటే అసలు మీరు ప్రేమ అని మీరు అనుకున్నారు, అసలు ప్రాణం కంటే ఎక్కువ అని మీ లైఫ్లో ఆ పర్సన్ని నమ్మారు. కానీ తను ఈజీగా మిమ్మల్ని వదిలేసిపోయారు. వదిలేసిపోయిన తర్వాత వాళ్ళకి ఎందుకు మళ్ళీ మీ విలువ తెలిసి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు? ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఎనర్జీలో కూడా చూడండి, తను ఆలోచిస్తున్నారు, మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు. తనలో ఉన్న హిడెన్ సీక్రెట్స్ని బయట పెట్టాలి అని అనుకోవటం లేదు. తను మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వైన్స్ ఏ విధంగా అయినా మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్, మీ ఇద్దరి మధ్య మోర్ దాన్ డిఫరెన్సెస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. దేవునికి సరెండర్ అయ్యి బాధపడుతూ ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారు. మీరేమో నాకు తెలిసి మాత్రం ఇక్కడ ఎనర్జీ ఏంటంటే మీరు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు వాళ్ళని. ప్రాణము ఉన్నా లేకుండా ఇప్పుడు అందుకే మీరు ఇది బాధ కూడా పడుతున్నారు. అసలు ఆ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెందుకు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు? మీ విలువ ఎందుకు వాళ్ళకి అర్థమైంది? ఎందుకు అంటే మీరు ఒక నాకు ఈ ఎనర్జీని బట్టి తెలిసేది ఏంటి అంటే మీరు చేజ్ చేయటం లేదు, వాళ్ళ వెనక పరిగెత్తటం లేదు, మీ ఎనర్జీని వాళ్ళకి ఇవ్వటం లేదు. అసలు మీ ఎనర్జీని అందిస్తున్న అన్ని రోజులు వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు మీ ఎనర్జీని మీరు హోల్డ్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? మీకు ఏడవడానికి శక్తి కావాలి, మీకు తిరగడానికి శక్తి కావాలి, ఆలోచించడానికి శక్తి కావాలి. ఇంకా మీ పర్సన్కి ఇచ్చేస్తే మీ దగ్గర ఏముంటుంది? అప్పుడు ఏమీ ఉండదు కదా. అందుకోసం అనేసి మీరు హోల్డ్ చేసుకున్నారు. ఇంకా ఆ పెయిన్ని హోల్డ్ చేస్తున్నారు, ఆ ఆలోచనల్ని హోల్డ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళకి ఎనర్జీ అనేది మూవ్ అవ్వటం లేదు, వాళ్ళకి వెళ్ళటం లేదు ఎనర్జీ. మీరు ఇంకా లీవ్ ఇట్, నా లైఫ్లో ఏది జరగాలంటే అది జరుగుతుంది అనేసి లీవ్ ఇట్ అనే హోల్డ్ చేశారు. ఆ హోల్డ్ చేయడం వల్లనే ఇప్పుడు మీ పర్సన్ అనేది ఈ ఎనర్జీలోకి వచ్చారు. అర్థమైందా? దిస్ ఈజ్ ట్రూ. ఇప్పుడు నేను ఒక్కొక్క కార్డు క్లారిఫికేషన్ ఇస్తాను. యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ కార్డ్స్ షఫల్ చేస్తున్నాను కదా. ఇప్పుడు కూడా మీ పర్సన్ నేమ్ అనుకోండి.
3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్, గుడ్ మెమరీస్ ఏమన్నా ఉన్నా కూడా అవి వాటిని కూడా గుర్తు తెచ్చుకోండి. నెగిటివ్ని మాత్రం స్ప్రెడ్ చేసుకోవద్దండి, అది మీకు మంచిది కాదు. ఆ నెగిటివ్నెస్ అనేది అస్సలు లీవ్ ఇట్. ఒక టేక్ బ్రీత్ ఇన్, కామ్ మైండ్, బ్రీత్ అవుట్, స్ట్రెస్ని త్రో అవుట్ చేసేసేయండి. క్లియర్? ఓకే. నౌ ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీలో మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు, అసలు ఇక్కడ ఎందుకున్నారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఏంజల్స్ గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఇక్కడ చూడండి 5 ఆఫ్ పెంటికల్స్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో బ్రేకప్ సిచ్యువేషన్ మొదలైంది, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మాటలే లేవు. అక్కడ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం మాటలు లేవు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒక ఎట్లా అంటే ఐసోలేషన్లో ఉన్నట్లు అనిపిస్తూ ఉంది వాళ్ళ లైఫ్. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అసలు దాన్ని ఏ విధంగా నేను వాళ్ళు ఒకటి ఆలోచిస్తే అది జరిగేది ఇంకొక విధంగా జరుగుతుంది. అంటే ఇది జరుగుతుంది, పీస్ఫుల్గా ఉంటాను అని నేను అనుకుంటే అది వేరే రకంగా జరుగుతుంది అనమాట తన లైఫ్లో. ఎందుకు నాకు ఈ విధంగా జరుగుతుంది అసలు అనేది తనకి బాగా అర్థమైంది. ఎందుకంటే మీకు పెయిన్ ఇచ్చారు కాబట్టి ఆ పెయిన్ అనేది, ఆ కర్మ అనేది వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు. ఆ పెయిన్ ఇవ్వడం వల్ల ఒక్కటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇది నా సిచ్యువేషను, నేను అందుకే నీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని మీకు చెప్పి ఒక ఏమంటారు, ఇది సామరస్యంగా ఈ వాళ్ళ బాండింగ్ని వాళ్ళు బ్రేక్ చేసినా కూడా మీరు ఇంత పెయిన్ అనుభవించేవాళ్ళు కాదు. వాళ్ళు సడన్గా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం కానీ, పర్సన్ కనిపించకుండా వెళ్ళిపోవడం కానీ ఇలా చేయడం వల్ల తనకి మీరు అనేది చాలా పెయిన్ అనేది అనుభవించారు. ఆ పెయిన్ ఎలా అంటే అసలు మీ ముందు స్వర్గం ఉన్నా కూడా అది మీకు నరకంలాగానే కనిపించేది. మీ చుట్టూ పర్సన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రేమ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మీకు ఒక ఫ్యామిలీ ఉంది, కానీ ఎవ్వరూ మీకు కనిపించటం లేదు. ఎందుకంటే ఆ పెయినే మీకు ఎక్కువ అనిపించింది. ఎవరితో మాట్లాడాలనిపించదు, అన్నం తినాలనిపించదు, నిద్రపోవాలనిపించదు. అసలు ఎందుకు ప్రాణంతో ఉన్నామో కూడా అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండిపోయారు కాబట్టి అదే వాళ్ళకి యూనివర్స్ కర్మ అనేది, వాళ్ళు రిటర్న్ కర్మ అనేది అనుభవిస్తున్నారు. అందుకోసమే వాళ్ళకి ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్, నిద్ర లేని రాత్రులు గడుపుతూ దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. దేవుడా, నన్ను ఈ నరకం నుంచి బయటికి వెయ్యి. మళ్ళీ మీరెంత నరకం అనుభవించారనేది వీళ్ళకెందుకు అర్థం కావటం లేదు అసలు. ఎందుకు అర్థం కావటం లేదు అసలు ఇక్కడ? అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే సరిపోయిందా? వేరే వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి అస్సలు. అందుకే వాళ్ళ లైఫ్లో సపరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళిద్దరూ బ్రేకప్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకరు ఎడమొఖం అంటే పెడమొఖం, ఈగో. అక్కడ ఉన్న పర్సన్స్ అయితే వాళ్ళని మంచి టార్చర్ అనేది ఇస్తూ ఉన్నారు, భారంగా మూవ్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఇంకా బయటకు వచ్చే సిచ్యువేషన్ అక్కడ కల్పించేస్తున్నారు. ఇక్కడ చూద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చిందో చూడండి. 4 ఆఫ్ వ్యాండ్స్. మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, ట్రెడిషనల్గా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. లేదు పెళ్ళైన వాళ్ళు కన్నా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. ఒక ఎలా అంటే ఒక
సమానత్వాన్ని మీకు ఇవ్వాలి. ఇంతకుముందు మీకు ఒక విలువను అనేది ఇవ్వలేదు వాళ్ళు. ఆ విలువ అనేది ఇవ్వాలి. మీరిద్దరు కలిసి మీకు అంటూ ఒక ఇల్లు, అది ఏదైనా కావచ్చు, ఆ ఇంట్లో మీరే ఉండాలి. మీరు మీ పిల్లలు కానీ, లేదు మీరు పెళ్ళైన పర్సన్తో కన్నా, మీకు పెళ్ళయ్యి కానీ లేదంటే తనకు పెళ్ళయ్యో పర్సన్తో డీల్ అవుతూ ఉంటే మీకు మీ ఫ్యామిలీకి తను అండగా ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? మా చూసే విఎస్ ఒక పర్సన్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీలోకి ఎందుకు వచ్చారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు వచ్చారంటే తనకి అస్సలు పిరికి మనిషి అండి. రియల్గా చెప్తున్నాను. మీరు చాలా గంభీరం ఉన్న, బాగా మీకు ఎమోషనల్గా అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటారని ఒక మనిషిని నమ్మారు. కానీ ఆ మనిషి మాత్రం రియల్గా చెప్తున్నా చాలా పిరికి. పిరికి అంటే అసలు అంత పిరికి. మీకు ఉన్న ధైర్యంలో 1% కూడా వాళ్ళకి లేదు. అలాంటి పిరికి మనిషిని మీరు ఇష్టపడ్డారు. అది ఎలా జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. అలాంటి పర్సన్ని మీరు ఇష్టపడ్డారు. కాకపోతే ఆ పర్సన్ ఇప్పుడు ఏంటంటే మీ మీద ప్రేమ ఎక్కువయ్యి తను స్ట్రెంగ్త్ అనేది కూడదీర్చుకుంటున్నారు. తనకై తనే మైండ్ని స్టెబిలిటీ చేసుకుంటున్నారు. ఎలాగంటే సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకుంటున్నారు వాళ్ళు. తనకి ఎలా అంటే ఇంతకుముందు ఎటువంటి ధైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ ఏదీ లేదు. చెప్తున్నాను కదా, అస్సలు తనకి కాన్ఫిడెన్సే 0 లెవెల్. అలాంటి పర్సన్ ఇప్పుడు తనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక ధైర్యము, ఆత్మస్థైర్యము, ఎట్లా అంటే ఇన్నర్ స్టెబిలిటీ స్టార్ట్ అయ్యింది. తన పవర్ ఏంటో తనకి అర్థమవుతుంది. ఇప్పుడు తను ఎలా ఉండగలను అని ఆలోచిస్తూ ఉన్నారు. అందుకు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు వాళ్ళు. మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత చాలా రోజులు వాళ్ళు మీ గురించి ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు స్పై చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారని తెలుసుకుంటున్నారు. అసలు మీరు ఏ విధంగా, మీరు ఆన్లైన్లో ఎప్పుడు ఉంటారని, ఆఫ్లైన్లోకి ఎప్పుడు వెళ్తారని. హరే కృష్ణ. అగైన్ మీరు స్టేటస్లో ఏం పెడుతున్నారు, ఫేస్బుక్లో ఏం అప్లోడ్ చేస్తున్నారు, ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో ఒకవేళ మీకు ఏదన్నా కానీ ఛానల్ ఉంటే కన్నా మీరు యూట్యూబ్లో ఏమి అప్లోడ్ చేస్తున్నారని కానీ వెతుకుతూ ఉన్నారు. మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరికి మ్యూచువల్గా ఎవరైనా మనుషులు ఉంటే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ అయి ఉండొచ్చు. వాళ్ళ ద్వారా మీరు ఎలా ఉన్నారో తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అందుకు ఇన్నర్గా వాళ్ళు స్ట్రెంగ్త్ అనేది వస్తుంది వాళ్ళకి. మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే చూడండి, ఇక్కడ మీ లైఫ్లో ఒక న్యూ బాండింగ్ అనేది కావాలి, న్యూ లైఫ్ అనేది కావాలి. దానికి ఎట్లా అంటే ఇంతకుముందు మీ ఇద్దరి బంధానికి ఒక సేఫ్టీ లేదు. అంటే ఇప్పుడు మనకి పొలం ఉందనుకోండి, దానికి కంచె వేస్తేనే సేఫ్టీ. లేదు అంటే ఎక్కడున్న పశువులన్నీ వచ్చేసి ఆ పొలాన్ని అంతా పాడు చేసేసి వెళ్ళిపోతాయి. అంటే మీ లైఫ్లో కూడా మీరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే మీరు ఒక బౌండరీ అనేది గీసుకోలేదు. మీరు మీ బంధము ఇది ఇంకా నా పర్సనే, వీళ్ళు నా పర్సనే అని మీరు పోర్ట్రేట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా నా పర్సనే అని వాళ్ళు కూడా పోర్ట్రేట్ చేసుకున్నారు. అప్పుడు ఏమయ్యిందంటే మీ ఫ్యామిలీ వల్ల అయ్యుండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వల్ల అయ్యుండొచ్చు,
మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఆ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవ్వడం వల్లనే వాళ్ళకి ఏమి చేయాలో తెలియని స్థితి అయిపోయింది. అసలు అక్కడ ఫ్యామిలీని వదిలేసుకోవాలి, ఇక్కడ మిమ్మల్ని వదిలేసుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు లాస్ట్కి ఏం చేశారు అంటే మిమ్మల్నే వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ బంధానికి ఒక బౌండరీ ఉండాలి. మేము ఎలా ఉన్నామో మాకు మాత్రమే తెలియాలి, వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే వాళ్ళకి నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని చూపించుకోవాల్సిన అవసరం లేదు. నా పర్సన్ని నేనెంత ప్రేమిస్తున్నానని వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నా పర్సన్ మీద నాకెంత కేరింగ్ ఉందనేది వేరే వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే తను మెజిషియన్ ఎనర్జీలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? మెజిషియన్ ఎనర్జీలోకి వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరు తన లైఫ్లో ఉన్నట్టే ఊహించుకుంటున్నారు, తన పక్కనే ఉన్నట్టే ఊహించుకుంటున్నారు. 24/7 వాళ్ళు పడుకున్నా లేచినా మాట్లాడుతూ ఉన్న ప్రతి చోట మీరే ఉన్నారు తనతోటి అని అనుకుంటున్నారు. ఆ విధంగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తన ఇన్నర్గా స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకోగలుగుతున్నారు. తను మీ లైఫ్లోకి ఒక న్యూ బిగినింగ్ అనేది తీసుకొని రావాలి, మళ్ళీ రావాలి అంటే మీ లైఫ్లోకి మళ్ళీ కొత్త పర్సన్ లాగా మీ లైఫ్లోకి రావాలి, మీరే ఆశ్చర్యపోయే విధంగా అనేది అనుకుంటున్నారు. మీరు చూస్తే రియల్గా ఈ పర్సనేనా అనిపిస్తుంది చూడండి. కావాలంటే వాళ్ళ మాట తీరు కానీ అన్ని వే ఆఫ్ అండ్ ప్రతిదీ హెడ్ టు టో మీరు ఈ పర్సనేనా నా పర్సనేనా అనేది మీరు షాక్ అవుతారనమాట. అంత ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే చూడండి ఇక్కడ మెజిషియన్ ఎనర్జీ, ఇక్కడ క్లారిఫికేషన్ కార్డుకు ముందు చూడండి ఎమోషనల్గా క్వీన్ ఆఫ్ కప్స్. ఇంతకుముందు అస్సలు మీ పర్సను, ఇంకా నేను ఇలా అంటున్నానని మీరేమనుకోవద్దండి, ఒక ఎలాగంటే ఆ పర్సన్ ఇంకా ఒక ఎవరైనా ఫ్రాడ్ తోటి ఎలా పోలుస్తావు చెప్పండి, అలాంటి పర్సన్. బట్ సంథింగ్ సారీ ఆ మాట అంటున్నానని మీరు బాధపడొద్దండి. అలాంటి ఎనర్జీ ఉన్న పర్సన్, అలాంటి ఎనర్జీ ఉన్న పర్సన్ ఇప్పుడు చూడండి మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఒక్కదానికొకటి మీరు ఎనర్జీ అనేది ఒకసారి చూసుకోండి ప్లీజ్, తెలుస్తుంది. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎందుకు ఉన్నారు మా వ్యూయర్స్ పర్సన్? ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి, అంటే మీకు ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఓవర్ థింకింగ్ చేయడం వల్లనే ప్రాబ్లం అనేది వచ్చింది. ఆ ఓవర్ థింకింగ్ అనేది ఇప్పుడు చేయకూడదు, నా మీద నేను ఫోకస్ చేస్తున్నట్టే ఉండాలి, కానీ నా పర్సన్ గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఒక ఫిమేల్ డామినేటింగ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో. అందుకు నేను ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు, ఏ విధంగానూ నేను నా లైఫ్ని డిస్టర్బ్ చేసుకొని నా పర్సన్ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు. అగైన్ మా ఇద్దరికి ఒక బాండింగ్ అనేది కావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు హానెస్టీగా తన మనసుని మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నారు. ఏంటి తన మనసులో ఏం ఉంది అనేది ఏదైనా ఇంకా మీకు ఇంతకుముందు చెప్పని పర్సన్ చూడండి. ఇక్కడ ద ఎంపరర్ ఎనర్జీ,
గంభీరంగా కనిపిస్తూ లోపల ఉన్న ఏది కూడా హిడెన్ సీక్రెట్స్ని ఏవి కూడా మీకు రివీల్ చేయని పర్సన్ ఇప్పుడు తన మనసుని ఒక తెరిచిన పుస్తకంలాగా మీ ముందు పెట్టాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అంటే మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ ద ఎంపరర్ కార్డ్, ఎంపరర్ ఎనర్జీలో మై వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. తను ఇన్మెచ్యూర్గానే ఆలోచించడానికి కారణం ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్. వాళ్ళు స్పైయింగ్ ఎనర్జీలోకి కూడా ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఇన్మెచ్యూర్గా ఆలోచించి వెళ్ళిపోయారు. ఎందుకంటే తను ఏది బాధని తట్టుకునేంత శక్తి ఉన్న పర్సన్ కాదు పాస్ట్లో. దిస్ ఈజ్ ట్రూ. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ లైఫ్లో వాళ్ళు ఏ పెయిన్ని వాళ్ళు తట్టుకోరు. మీరు ఏది పెయిన్ ఇచ్చినా వాళ్ళు తట్టుకోరు. తను ఏంటంటే తన వరకు తను సేఫర్ జోన్ చూసుకునే పర్సన్ అనమాట. అలాంటి ఉన్న పర్సన్ ఇప్పుడు ఎంపరరీ ఎనర్జీలోకి ఎందుకు వచ్చారు అంటే తను ఏంటి అంటే ఈ విధంగా బయటికి ఇంకేమి చెప్పాల్సిన అవసరం లేదు. నా పర్సన్ మీద నాకెంత ప్రేమ ఉందో నాకే తెలుసు. బయటికి నేను ఎవరికి చూపించినా కూడా ఇంతకుముందు జరిగిందే మళ్ళీ జరుగుతుంది అనేసి తను ఆలోచించుకుంటూ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బట్ వాళ్ళలో ఉన్న హిడెన్ సీక్రెట్స్ని బయట పెట్టాలి అని అనుకోవటం లేదు. అంటే మీ మీద ప్రేమ అయ్యుండొచ్చు, లేకపోతే మీ మీద ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా అక్కడ ఉన్న వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్కి కానీ వేరే వాళ్ళకి కానీ చెప్పటం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇంకే బాధని తీసుకునే సిచ్యువేషన్లో లేరు. తట్టుకునేంత శక్తి కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు బాధను తీసుకోవడం ఎందుకు, నేను మళ్ళీ ప్రాణం మీదికి తెచ్చుకోవడం ఎందుకు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు మీ గురించి ఎక్కువ స్పై చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినా కూడా మీరేమన్నా ఒక చిన్న మాటని ఏదన్నా కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేసినా కూడా తను తట్టుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే తన లైఫ్లో తను అన్ని స్ట్రగుల్స్ అనేది అనుభవించారు. చూడండి, ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు దేవునికి సరెండర్ అయ్యి వాళ్ళలో ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది వచ్చింది. దేవుడు అంటేనే నమ్మని పర్సను, దేవుడు అంటేనే ఒక కాలితో తన్నిన పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అంటే నాకేం చేయలేదు దేవుడు నా లైఫ్లో అనేసి. మీ లైఫ్లోకి వచ్చిన తర్వాతనే తనకి ఒక భక్తి అనేది అర్థమయ్యింది. మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వల్లనే తనకి ఇప్పుడు స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యింది. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆ ఎనర్జీలో ఎందుకు ఉన్నారు ఇప్పుడు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఎందుకున్నారు అంటే తను ఎమోషనల్గా చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ కార్డు లేదు. ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఎంతమంది ప్రేమ చూపిస్తున్నా, ఎంతమంది ఆప్యాయత చూపిస్తున్నా తనకి అది ఏమీ నచ్చటం లేదు. ఎందుకంటే మీకు వాళ్ళు ఎమోషనల్గా ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్. కాబట్టి వాళ్ళకి అక్కడున్న సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ ఇచ్చే ప్రేమ కానీ ఆప్యాయత కానీ తనకి ఇప్పుడు కావాలి అనిపించటం లేదు. మిమ్మల్ని ఎలా చేరుకోవాలి అనేది వే ఏంటిది అనేది వెతుకుతూ ఉన్నారు. అంటే ఏ విధంగా అప్రోచ్ అయితే మీ లైఫ్లో మీరిద్దరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఇంకా మళ్ళీ ఈ బంధానికి ఒక స్టెబిలిటీ వస్తుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. లేదు అంటే
నేను ఏ విధంగా అంటే ఆ విధంగా వెళ్ళిపోతే, ఒకవేళ ఇప్పుడు చీపో నీకు అసలు బుద్ధి ఉందా, ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి మళ్ళీ, అంటే నేను బతుకున్నానో చచ్చిపోయానో చూద్దామని వచ్చావా అని అంటారేమో అనేసి భయం అన్నమాట. ఆ భయానికి వాళ్ళు తనని తను హోల్డ్ చేసుకుంటున్నారు. ఏ విధంగా దీన్ని రిలేషన్షిప్ని తీసుకెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, మీతో న్యూ లైఫ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాగంటే వెరీ ప్రాక్టికల్గా, అంటే స్టెబిలిటీగా. ఇప్పుడు చూసే వాళ్ళకి మీకు మీ దగ్గరకు వచ్చేసి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినట్టు చూపిస్తే చూసే వాళ్ళకి మళ్ళీ మీ లైఫ్లో డిస్టర్బెన్స్ తీసుకొచ్చే వాళ్ళు చాలామంది మీ చుట్టూ ఉన్నారు. అందుకే ప్రాక్టికల్గా వచ్చినట్టు ఉండాలి, కాకపోతే ఎమోషనల్ బాండింగ్ తనలోనే ఉంది. ఎందుకంటే తన ఇన్నర్ ఫీలింగ్ మాత్రం మీకు చూపించరు. పైకి మాత్రం పోర్ట్రేట్ చేసేది వేరు, ఇన్నర్లో ఉండేది వేరు. కాబట్టి మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు చూసుకోండి, కావాలంటే చాలా డిఫరెంట్ అనిపిస్తారు. అసలు మీరు ఫస్ట్ చూసిన పర్సన్కి ఇప్పుడు చూసే పర్సన్కి మీరు పోల్చుకోలేరు. అసలు అంత న్యూగా అనిపిస్తారు ఆ పర్సన్. ఇక్కడ ద ఎంప్రెస్ ఎనర్జీలో మిమ్మల్ని ఎందుకు చూస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్, మా చూసే వియర్స్ యొక్క పర్సన్, మా చూసే వియర్స్ని ఎంప్రెస్ ఎనర్జీలో ఎందుకు చూస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు చూస్తున్నారు అంటే తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తను తీసుకున్న నిర్ణయం వల్ల తనకి చాలా పెయిన్ అనేది వచ్చింది. తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని తనకు అర్థమైంది. అందుకే వాళ్ళు స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు. ఇక్కడ తనకి ఇప్పుడు మంచి ఏంటి చెడేంటి అర్థమయ్యింది. ఎలా అంటే ఇంతకు ముందు ఎట్లా అంటే ఒకసారి మీ మీద ఏదో ప్రేమ వలుకుపోసినట్టు చూపించేయడము, తర్వాత ఏదో మిమ్మల్ని లాగి లంపకాయ కొట్టినట్టు దూరంగా పెట్టడము, పెయిన్ ఇవ్వడము, ఇలా చేసిన పర్సను ఇప్పుడు ఎట్లా అంటే ప్రాక్టికల్ ఏంటి అసలు, నిజం ఏంటి అసలు, నేను ఎందుకు నా పర్సన్ని దూరం చేసుకున్నాను, దానికి రీజన్ ఏంటి అసలు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది అసలు. బట్ ఇప్పుడు ఎలా అంటే మేమైతే చెప్తూ ఉంటాను, నేను ఎవరైనా స్టూడెంట్స్ కన్నా కొంచెం భయపడుతూ ఉన్నా ఏదన్నా అవుతూ ఉన్నా కానీ వాళ్ళు, ఎందుకంటే కొంతమందికి ఎట్లా అంటే ఏదన్నా చెయ్యాలి అంటే చాలా భయం అన్నమాట. దాన్ని రీచ్ అవుతామో లేదో అన్న ఒక భయం ఉంటుంది. నేనైతే వాళ్ళకి ఒకటే చెప్తాను, డోంట్ గివ్ అప్ అని. అది ఆ ఎనర్జీలోకి వచ్చారు వీళ్ళు. ఎట్లా అంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండొచ్చు, లేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు, బ్లాక్ లిస్ట్లో అయినా మిమ్మల్ని పెట్టి ఉండొచ్చు. ఇక్కడ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అనేది అర్థమైంది. మంచి చెడుల మధ్య వ్యత్యాసం ఏంటి, ఒక చిన్న గీతనే అర్థమవుతుందా? మనం థింకింగ్ చేసే విధానంలోనే ఒక చిన్న క్లమ్జీనెస్ వచ్చిందంటే అది చెడు అయిపోతుంది, అది క్లారిటీ వచ్చిందంటే మంచి అవుతుంది. దిస్ ఈజ్ ట్రూ. అందుకు మీ లైఫ్లో ఇప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా కానీ మీకు ఒక మంచి లైఫ్ అనేది రాబోతుంది. మీరు ఎంప్రెస్ ఎనర్జీలోకి వచ్చేసారు ఆల్రెడీ. అందుకే యూనివర్స్ అనేది మీ లైఫ్లోకి మీ రథసారథిని పంపించబోతున్నారు. మనకి ఇప్పుడు ఏదైనా కానీ మనకి బైక్ నడపడం రాదు, అప్పుడు మనకైతే డ్రైవర్ కావాలి కదా. ఇప్పుడు మన లైఫ్లో ఒక పర్సన్ అనేది మీరు ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నారు అంటే మీరు ఎవరికో లోకానికి ఏదో చూపించాలి అని కాదు, ఇంకొకటి కాదు. మీకు నా వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు.
నాకు ఏదైనా కానీ చెప్పుకోవడానికి నా పర్సన్ అనే ఒక పర్సన్ ఉన్నారు అనే దానికోసమే మీరు ఈ లైఫ్లోకి వచ్చారు. యాక్చువల్గా మీ పర్సన్ని మీ లైఫ్లోకి రానిచ్చారు. కానీ తను చేసిన దానివల్ల మీరు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో సిచ్యువేషన్ కూడా అర్థం కాని సిచ్యువేషన్, అసలు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు కూడా మీకు అర్థం కాకపోదు సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కసారి. అందుకే ఇప్పుడు మీకు ఎలాగంటే మీ రథసారథి మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు. మీరు ఎవరినైతే మీరు కావాలి అని అనుకున్నారో, ఎవరి గురించి అయితే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంప్రెస్ ఎనర్జీలోకి వచ్చారు కాబట్టి. ఎందుకు వచ్చారు? మీరు ఏడ్చి 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 చాలా అయిపోయింది మీకు కూడా. ఇది రియల్. అందుకోసము యూనివర్స్ కూడా మీరు పడిన స్ట్రగుల్కి ఒక ఆన్సర్ అనేది ఇవ్వబోతుంది. దిస్ ఈజ్ ట్రూ. చూడండి, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఎలా అంటే వాళ్ళు మీ రిలేషన్షిప్లో ప్రాక్టికల్గానే ఆలోచించారు. ఎమోషనల్గా ఇంతకుముందు లేరు మీ పర్సన్. అందుకు వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అయిపోగలిగారు. ఎమోషనల్గా ఉండింటే నెవర్ ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. అందుకు యూనివర్స్ ఏం చేసిందంటే వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ వల్ల వాళ్ళ ఆలోచనని, వాళ్ళ ఎనర్జీని డిఫరెంట్గా ఒక్కొక్క స్టెప్ చేంజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వాళ్ళు వచ్చేసారు. అంటే మీకు అడిక్ట్ అయిపోవడం, ఇక మీరే కావాలి అనుకొని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకున్నారంటే చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్. అసలు చూడండి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు భారంగా మూవ్ అవుతున్నారు. ఎట్లా ఉంది అంటే సిచ్యువేషను, నీకు నేను ఏమి చేసి పెట్టలేదు, నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్ అసలు నీకు అన్నం వండేది లేదు, ఏమీ లేదు, నీకేం పెట్టేది లేదు, నోరు మూసుకొని బయటకు పోవాలి. వండి పెట్టాను, తిను, పెట్టుకొని తిన్నాడు. అక్కడ ఫీమేల్ అయితే వండి లాస్ట్కి వాళ్ళ అన్నం లేకపోతే వాళ్ళు మంచినీళ్ళు తాగి పడుకోవాలి. అర్థమైందా? అంటే ప్రతిదానికి ఆర్గ్యుమెంటే, ప్రతిదానికి రిస్ట్రిక్షనే, ప్రతిదానికి ఇది నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అనేది ప్రతిదీ. అంటే చిన్న విషయానికి కూడా ఆర్గ్యుమెంటే, చిన్న విషయానికి కూడా బాధ పెట్టడమే. అలా అయిపోయిందనమాట. అందుకే తను ఎలా అంటే తన లైఫ్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళే వాకౌట్ చేసే సిచ్యువేషన్కి అక్కడ పర్సన్స్ కల్పిస్తున్నారు. అంటే వాళ్ళు అనాల్సిన అవసరం లేదు, ఇంకా తనకై తనే వెళ్ళిపోవాలి. చూడండి, హార్ట్ బ్రేక్. ఇక్కడ ఈ 2 కార్డులకి ఎంత రిజనేట్గా లింక్ అనేది ఉంది చూడండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీ పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు మీరు కాకుండా. అంటే మీకు వాళ్ళు థర్డ్ పార్టీ. ఆ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళే వెళ్ళారు, కావాలనే చేసుకున్నారు, వాళ్ళు చేతులారా చేసుకున్నారు. ఇప్పుడు చేతులు 2 కాలాయి, ఆకులు పట్టుకున్నా కూడా గాయం మానడానికి టైం అవుతుంది. చల్లగా ఏమీ ఉండదు. చూడండి, రియల్గా థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్ని రియల్గా చెప్తున్నాయి. ఇక్కడ చూడండి, ద మూన్ కార్డ్. ఈ 3 కార్డ్స్కి ఏ విధంగా ప్రతి దానికి కార్డ్స్కి చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇస్తున్నారు యూనివర్స్. అర్థమైందా?
తన రిలేషన్షిప్లో సంతోషంగానే లేరండి. రియల్గా చెప్తాను. తను ఉన్న సిచ్యువేషన్లో తన చుట్టూ ఒక టాక్సిక్ పర్సన్సే ఉన్నారు. తనకి చుట్టూ నెగిటివ్ క్లైమేట్ అనేదే ఉంది, పాజిటివ్ క్లైమేట్ లేదు. అందుకే వాళ్ళకి పాజిటివ్ థాట్స్ అనేది రాలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు ఎందుకంటే వాకవే చేసే సిచ్యువేషన్కి వచ్చేసారు వాళ్ళు. వాకౌట్ చేసేసారు ఇంకా. అసలు వాళ్ళ లైఫ్లో ఉండాల్సిన సిచ్యువేషన్ కాదు, ఇంకా బయటికి తనే వెళ్ళిపోతున్నారు. ఆ సిచ్యువేషన్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళని డామినేట్ చేయలేకపోతుంది ఇప్పుడు. అందుకే ఇక్కడ ఎమోషనల్గా తన ఫీలింగ్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. అది ఆ గ్రేట్నెస్ అనేది మీదే అండి. ఎందుకంటే మీరు ఆ విధంగా మీరు ఎంత బాధపడ్డా కూడా మీరు మీ పర్సన్ మీ లైఫ్లో కావాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ గురించి చెడుగా ఆలోచించటం లేదు. మీరు చెడుగా ఆలోచించుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది రాదు అసలు. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వావ్, చూడండి ద సన్ కార్డ్. ఎందుకంటే మీ లైఫ్లోకి హ్యాపీనెస్, సక్సెస్, ఒక సంతోషకరమైన వాతావరణము, ఇంకా మీ లైఫ్లో ఏది కొదవలేకుండా, ఒక ఎట్లా అంటే ఇంకా ఎలా చెప్పాలి, ఒక చిన్న బేబీ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఒక కొన్ని సంవత్సరాల వరకు పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది, అన్నీ ఉన్న వాళ్ళ లైఫ్. లేని వాళ్ళ లైఫ్ అంటే మనం ఊహించలేము అనుకోండి. చిన్న పిల్లలప్పటి నుంచి బాధలు పడ్డ వాళ్ళు కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బట్ అన్నీ ఉన్న ఒక బేబీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది, పూల మీద నడిచినట్టు ఉంటుంది కదా, ఆ విధంగా ఉండబోతుంది మీ లైఫ్. అండ్ మీకు మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. అగైన్ హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. మీరు ప్రెగ్నెన్సీ కోసం కానీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఇదే రీడింగ్లో ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్గా వస్తుంది. అంటే పిల్లల కోసమే, పిల్లలు కాకుండా వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ అనుభవిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టబోతున్నారు. ఎట్లా అంటే మీ పర్సన్ ఇన్మెచ్యూర్గా ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ వచ్చింది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అలా ఉన్నాయి. సంథింగ్ ఏదైనా ఉండొచ్చు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో. ఎట్లా అంటే తను ఇప్పుడు మీకు నిజం చెప్పాలి అని అనుకుంటున్నారు. నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీతో ఉంటేనే తనకి ఒక హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు. మీరు కూడా ఇన్మెచ్యూర్గా ఆలోచించొద్దండి, మెచ్యూర్గా ఆలోచించండి. మీ రిలేషన్షిప్లో ఒక మెచ్యూర్గా ఆలోచించండి. ఇన్మెచ్యూర్గా ఏ డెసిషన్ అనేది తీసుకోవద్దండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఇక్కడ కింగ్ ఆఫ్ మ్యాన్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది? Please give me a great answer. Gratitude, gratitude, universe, gratitude, angels. Wow. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళల్లో ఉన్న హిడెన్ సీక్రెట్స్ చెప్పరు. కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. కొన్ని చెప్పినట్లే ఉంటారు, కానీ చెప్పరు. అంటే మీకు అన్నీ తెలుసని అనిపిస్తుంది, కానీ తన లైఫ్ ఏంటి అనేది మీకు తెలియదు, అర్థమే కాదు అసలు. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరూ కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఈ కర్మ అనేది ఎండ్ అవ్వడానికి దగ్గర పడుతుంది.
ఎందుకంటే ఇక్కడ ఫైర్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీకు ఒక గుడ్ కర్మ స్టార్ట్ అవ్వబోతుంది. మీ లైఫ్లో చేంజ్ అనేది రాబోతుంది. మీ రిలేషన్షిప్లో చేంజ్ రాబోతుంది. మీ ఇద్దరిది ఆ భగవంతుడు కలిపిన బంధము. ఇది మీకై మీరు సృష్టించుకున్న బంధం కాదు. మీరేదో ఒక లస్ట్ తోటో ఇంకొక దానితోటో మీరు మీ పర్సన్ని మీ లైఫ్లోకి రానిచ్చింది కాదు. ఇది ఆ గాడ్ అనేది మీకోసం మీకోసమే దేవుడు కలిపిన బంధం. చూడండి, డెత్ కార్డ్, అగైన్ న్యూ బర్త్. అర్థమైందా? మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎండ్ అవ్వబోతున్నాయి. అర్థమైందా? అది 100% ట్రూ. ఒక ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో రాబోతుంది. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో రాబోతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ 2 of Wands ఎందుకు రిప్రజెంట్ చేస్తుందో యూనివర్స్ అడుగుదాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డే 2 of Wands ఎందుకు వచ్చింది? ఎందుకు 2 of Wands ఎనర్జీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వావ్. ఎందుకంటే తను మీతోటి ఒక అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఎట్లా అంటే అఫెక్షన్, మీరంటే అంత ఇష్టం తనకి. మీకు ఏ విధంగా అయినా ప్రపోజల్ చేయాలి ఇప్పుడు అనేది ఆలోచిస్తున్నారు. తనకి మీ మీద ప్రేమ అనేది ఇప్పుడు ఇంకా తట్టుకోలేనంతగా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న సంఖ్యలు అనేవి ఇట్లా కట్ చేస్తే చాలు, మీ ముందు వచ్చి వాలిపోతారు. అంటే రెక్కలు కట్టుకొని వస్తారు. అర్థమైంది కదా? తనదే ఎలా అంటే ఇంకా ఎలా చెప్పాలి మీకు? ఈ ఎనర్జీ మీకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. నాకు ఓవరాల్గా నాకు ఈ కార్డ్స్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరు చాలా అంటే చాలా నా ప్రాణం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు మీ మనిషిని. రియల్గా వాళ్ళు మీరు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు కాబట్టి మీరు ప్రేమించిన దాన్ని అలుసుగా తీసేసుకొని వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అయిపోయిన పర్సను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే తనకి మీ వాల్యూ ఏంటో తెలిసింది. ఎందుకు తెలిసింది తెలుసా? మీరు సైలెంట్ జోన్లోకి వచ్చారు. రియల్గా చెప్తున్నా అండి, మౌనము చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది మౌనం. మీరు ఈ సైలెంట్ జోన్లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ అనేది ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ అనేది యూనివర్స్ ఈ విధంగా చేంజ్ చేసింది. తనకి లైఫ్లో ఎంత పెయిన్ ఇవ్వాలో అంత పెయిన్ ఇచ్చి తను చేంజ్ అవ్వడానికి ఒక వే అనేది క్రియేట్ చేసింది అక్కడ. అందుకు వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి ఒక న్యూ ఆఫర్ తీసుకొని న్యూ పర్సన్ లాగా రాబోతున్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ కమ్యూనికేషన్ రాబోతుంది. అది ఏ విధంగా అనేది నియర్ ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది. చాలా దగ్గరలోనే ఉంది. ఆ రోజు కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఏంజల్స్, ఇది మీకేనండి, మీ పర్సన్ కాదు. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్.
గ్రాటిట్యూడ్. కొంతమందికి అయితే ఇప్పుడు విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్లో, నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్లో ఒక మేజర్ చేంజ్ అనేది రాబోతుంది. ఇంకా కొంతమందికి అయితే ఇప్పటి నుంచి ఒక ఇయర్ లోపల, 1 ఇయర్ లోపల మీరు ఏమి కావాలనుకుంటున్నారో అవి మొత్తం మీ కాళ్ళ ముందు ఉంటాయి. జాబు, కెరియరు, హెల్త్, పర్సను అన్నీ. ఆల్రెడీ మీ లైఫ్లో చేంజ్ అనేది మీకు స్టార్ట్ అయింది, తెలుస్తూ ఉంది. ఆ పాజిటివ్ వైబ్ అనేది ఆటోమేటిక్గా మీకు తెలుస్తూనే ఉంది, మీరే గమనించటం లేదు. డోంట్ స్టాప్. మీరు ఏం చేస్తున్నారో దాన్ని మాత్రం దయచేసి ఆపొద్దండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి దేన్నైనా, కానీ నమ్మకుండా గుడ్డిగా ఏ నిర్ణయం తీసుకోవద్దండి. యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉండండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసు ఏం చెప్తుందో దాన్ని ఒకసారి వినండి. మన మనసే మనకి మంచి ఫ్రెండ్. మన మనసు ఏది మనల్ని మోసం చేయాలి అని మాత్రం అనుకోదు. దిస్ ఈజ్ ట్రూ, 100% ట్రూ. కానీ మన మనసు చెప్పిన దాన్ని, అంటే మనసు కోతిలాగా చేస్తూ ఉంటుంది. మనం దాన్ని కంట్రోల్ చేస్తే మనకి ఇన్నర్గా ఒకటి సోల్ ఉంటుంది, అది చెప్తూ ఉంటుంది. ఇంట్యూషన్, దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటాము. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మనకి గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి రెండు తెలుస్తాయి. మనం ఏ వేలో వెళ్ళాలో కూడా తెలుసు. మనం రియల్గా చెప్తున్నా, వేరే వాళ్ళ సలహాలు తీసుకోవాలని కానీ ఇంకొకటి కానీ ఏం అవసరం లేదు. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. అంటే మీ సబ్ కాన్షియస్ మైండే మీకు చెప్తుంది ఏది కరెక్ట్, ఏది తప్పు అనేసి. అది వినండి. ఫస్ట్ మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీ పర్సనే మీకు లైఫ్ కాదు కదా. పర్సన్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంతే. ఇంకా మీ లైఫ్లో అచీవ్ చేయాల్సిన గోల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ అసలు ఆ గోల్స్ని రీచ్ అవ్వండి. పర్సన్ ఏంటి, పరిగెత్తుకుంటూ వస్తారు, మీ కాళ్ళ దగ్గర పడుతారు వచ్చి. అర్థమవుతుందా? అది ఆలోచించుకోండి ఫస్ట్. మీ గోల్స్ వన్స్ మీ ముందు ఉన్న అవకాశాన్ని మీరు తన్నేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూడాలి. మీ ముందున్న అవకాశాన్ని మీరు చేతిలో పట్టుకోండి. తర్వాత మీ పర్సన్ మీరు మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ లైఫ్ హై రేంజ్లో ఉన్నారంటే మీ పర్సన్ పరిగెత్తుకుంటూ వస్తారండి. దిస్ ఈజ్ ట్రూ. ఆ ఎనర్జీలోనే ఉండండి ప్లీజ్. దయచేసి మీరు పెయిన్ అనుభవించొద్దండి. ఎందుకు అనుభవిస్తున్నారు పెయిన్? ఒక్కసారి ఆలోచించండి. ఏది మీకు మీ లైఫ్లో ఏం జరిగింది? తనున్నప్పుడు మీరేమి ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? మీ పర్సనే మీ లైఫ్ అనుకోవడానికి ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? మీరు వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు మీ పర్సన్ గురించే బాధపడుతున్నారు? మీ పర్సన్ వదిలేయమని చెప్పటం లేదు. మీ పర్సన్ వదులుకోండి లేదు ఇది అని దట్ ఈజ్ నాట్ మై వే. అది అసలు నాకు చెప్పాల్సినంత రైట్స్ కూడా నాకు లేవు. కాకపోతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని మీ లైఫ్లో గోల్స్ అనేది మీరు అచీవ్ చేసుకోండి ఫస్ట్. అసలు అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుందంటే చిటికేస్తే మీ దగ్గరికి అన్నీ వస్తాయి. అప్పుడు రియల్గా మీ పర్సన్ ఏంటి, వాళ్ళ తాతే దిగొస్తారు. అర్థమవుతుందా? యూనివర్స్ లాగి లంపకాయ కొట్టి మీ దగ్గరికి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకొచ్చి పడేస్తుంది. దిస్ ఈజ్ ట్రూ అండి. ఇక మీరు నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోయినా నేనేం చేయలేను. ఇంకా KBHJCDUMWOEN
ఇవి మీ పర్సన్ నేమ్లో ఉన్న లెటర్స్ అయినా ఉండొచ్చు, లేదంటే మీ పేరులో లెటర్ అయినా ఉండొచ్చు, లేదు అంటే మీరిద్దరూ కలిసిన ఒక హ్యాపీ మూమెంట్ ప్లేస్ అయినా ఉండొచ్చు, లేదంటే ఆ డే అయినా ఉండొచ్చు. అర్థమైంది? ఇది ఇవాళ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో అంతవరకు ఇందులో ఉన్న రీడింగ్ని తీసుకోండి. రిజనేట్ కానీ పాయింట్స్ని తీసి త్రో అవుట్, ఫస్ట్ బయటికి విసిరేసేయండి, డస్ట్బిన్లో వేసేసేయండి. డోంట్ వరీ, నాకేం ప్రాబ్లం కూడా లేదు. డస్ట్బిన్లో వేసేసేయండి. మీ మైండ్లో మాత్రం చెత్త మాత్రం ఏది పేర్చుకోవద్దండి ప్లీజ్. దయచేసి మీ మైండ్ని క్లియర్గా ఒక మిర్రర్ లాగా పెట్టుకోండి. మిర్రర్కి డస్ట్ పట్టనివ్వద్దండి ప్లీజ్. దయచేసి మాత్రం మీ మైండ్కి ఎటువంటి నెగిటివ్ని పోర్ట్రేట్ చేసుకోవద్దండి దయచేసి. మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి. ఆ హ్యాపీనెస్ని మీరు నలుగురికి పంచండి. ఆ నలుగురే మీకు ఆశీర్వదిస్తారు. అదే మీ లైఫ్లో మీ పర్సన్ రావడానికి ఒక హోప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ పాజిటివ్నెస్ వచ్చింది. మీరు దాన్ని పాడు చేసుకోవద్దండి. ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. మీకు ఎంతవరకు నచ్చితే అంతవరకు తీసేసుకొని, నచ్చింది వదిలేసి హ్యాపీగా మీ లైఫ్లో ఉండి ఆ హ్యాపీనెస్ అనేది నేను ఇంకెలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉన్నాను అనుకోండి, నేను హ్యాపీగా ఉంటే నా క్లైమేట్ అంతా హ్యాపీగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఉండండి. ఉండాలనే నా కృష్ణాని ఆ తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని వేళలా కోరుకుంటూ ఏంటంటే ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.